కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు. అంగన్వాడీ సెంటర్లో గ్యాస్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి. పారిశుద్ధ కార్మికుల జీతాలు 6,000 నుండి 15,000 వరకు పెంచాలి. పాడంశెట్టి సూర్యచంద్ర. మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసుల ఉక్కుపాదం. ప్రియతమ నాయకుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉన్నటువంటి నాయకులందరికీ జగనన్న వాళ్ళ నాయకుడు నిండా ఏళ్ళ పిల్లలకి ఎచ్చడం చేపెట్టుకుంటున్నట్లు ఇక్కడ పేషెంట్ మగళ మున్సిపల్ చైర్మన్ నియోజకవర్గంలో అతి ఘన నివాళులు అర్పిస్తున్నారు మన రాష్ట్రంలో. ఈరోజు ప్రతి బీద బడుగు బలహీనులు మన ఇంజనీరింగ్ చదివారు, డాక్టర్ చదివారు అని అంటే అది కేవలం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఫీజు రియంబర్. అంటే ఒక చిన్న రైతు కొడుకు కూడా ఈరోజు ఇంజనీర్ అయ్యి ఈరోజు ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాదయాత్రలోన మరి రైతు కష్టాలైతే ఏమి, మహిళల కష్టాలైతేనేమి, వృద్ధుల కష్టాలైతేనేమి, అదేవిధంగా విద్యార్థులకి నేను ఎటువంటి కానుక ఇవ్వాలని పాదయాత్రలో ప్రతి ఒక్కరిని పరామర్శించుకుంటూ పాదయాత్ర కూడా పరమార్థం చెప్పినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి రాష్ట్రము తిరిగి చూసే విధంగా ఆయన ఆరోగ్యశ్రీని పథకాన్ని ఈరోజు మనమందరం చూస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఎవరు మనకు ఓటేయరు. 1వ క్లాసు నుంచి మన ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నాడు నేడు కిందలోన మేము చదివేటప్పుడు మాకు సరైన బడులు ఉండలేదు, సరైన డ్రెస్సులు లేదు, స్కూల్ డ్రెస్సులు లేదు, ఏది ఉండలేదు. కానీ ఈ రోజు ఒక స్కూల్ దగ్గరికి పోతే డిజిటల్ బోర్డ్ అయితేనేమి, పిల్లలకి షూ అయితేనేమి, టై అయితేనేమి, డ్రెస్ అయితేనేమి, బ్యాగ్ అయితేనేమి, అదే విధంగా ఆ పిల్లల్ని చదవడానికి ప్రోత్సహించడానికి అమ్మఒడి ఇచ్చి, తల్లుల్ని కూడా చేయూత ఇచ్చి, ప్రతి ఒక్క పథకాల్లో నేను ఉన్నాను అని
ప్రతి ఒక్క మహిళలకు కానీ విద్యార్థులకు కానీ చెప్పి ఈరోజు నేనున్నానని ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. ఎక్కడికి పోయినా కూడా ఈరోజు దివంగత నేత మన మాజీ ముఖ్యమంత్రులు అలాగే మన వైఎస్ రాజశేఖర్ గారి యొక్క 76వ జన్మదిన శుభాకాంక్షల కోసము ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు గతంలో 2004లో మళ్ళీ ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏమైతే సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము ఆ రోజు 2004లో ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు ప్రజలకు అందించడం జరిగింది. అలాగే మన దురదృష్టవశాత్తు 2009లో కొన్ని కారణాల వల్ల వాళ్ళ భగవంతుడు మన ముందు లేకోకుండా రాజశేఖర్ గారిని తీసుకోవడం జరిగింది. వాళ్ళ అప్పుడైతే రాజశేఖర్ గారు మన ముందు లేరో అప్పటి నుండి మన కష్టాలు మొదలైనాయి. 2 రాష్ట్రాలు అప్పట్లో ఎలా ఉన్నాయి? రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అన్ని పాడి పంటలు అయితేనేమి రైతులైతేనేమి అన్ని కులాల వారు కూడా చాలా సుఖశాంతాలతో ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రాజశేఖర్ గారు అకాల మరణం చెందిన తర్వాత మన రాష్ట్రానికి అధోగతి పట్టింది. తర్వాత ఎప్పుడైతే డివిజన్ లో మన ఆంధ్ర రాష్ట్రం పక్కన పోయిన తర్వాత మనం అప్పుడైతే కొత్తగా పరిచయం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఎంత ఇబ్బంది పడినామో అంతా చూసుకున్నాం. తర్వాత ప్రజలు కూడా గమనించారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు తనయుడు పాదయాత్ర చేస్తూ మళ్ళీ ఆ రోజు వాళ్ళ నాన్న ఏమైతే కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలను ప్రజలకు అందించాలని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన తర్వాత మనమతిపల్లి నాయకుడుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమైతే ఇచ్చినాడో సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆ రోజు చేసిన ఘనత మన జగన్మోహన్ గారికి అని చెప్తున్నాం. ఈ రోజు రాజశేఖర్ గారు చూస్తున్నాం. రాజశేఖర్ ఉన్నప్పుడు కర్నూలు జిల్లా అదోని పట్టణం నందు ICDS ఆఫీస్ నందు అంగన్వాడీ సెంటర్కు సంబంధించిన గ్యాస్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి. వచ్చి మీరు చేయాల్సిందే తప్ప మీకు వచ్చే జీతంలో 5G మొబైల్ ని కొని చేసే పరిస్థితి ఉండదు. అది 5G మొబైల్ ఏదైనా సరే 20-30 రూపాయలు పడుతుంది. నాకు తెలిసి 20,000 రూపాయలు అయితే అవుతుంది. 20,000 రూపాయలు అంటే 2 నెలల జీతం మీకు. కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది పరిస్థితి. EKYC 2 యాప్ల్లో చేయడం అన్నది చాలా కష్టము. ఒక యాప్ అంటే పర్లేదు, కానీ రెండిట్లో కూడా చేయాలంటే సమయం అంతా దానికే పోతే ఇక మేము పిల్లల్ని ఎప్పుడు పట్టించుకునేది, పని ఎప్పుడు చేసేది అని మీ ప్రశ్న. ఓని అరాకొర అన్ని కరెక్ట్ గా ఉంటే చేసేస్తాం, కానీ వాడు తెచ్చే డాక్యుమెంట్లే సరిగా లేకపోతే, వాడు తెచ్చే ఆధార్ కార్డు సరిగా లేకుండా, వాడి ఫోన్ నెంబర్ అప్డేటెడ్ కాకుండా ఉంటే అది KVCలో ఎంటర్ కాదు. దానికి మేమెలా బాధ్యులు అవుతాం? ఆ ఎంటర్ కాకపోతే మాకు స్టాక్ రాదు. స్టాక్ రాకపోతే వీడు తిడుతున్నాడు, నువ్వు తినేసామంటున్నాడు, నేనెక్కడి నుంచి తెచ్చేది అని మీ బాధ. ఈ విషయాల్లో చాలా సీరియస్ అంశాలు. ఎందుకంటే రెండో చెప్తున్నానంటే, నేను అంగన్వాడీ కేంద్రాల్లో నుంచి ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశమై వాళ్లకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి స్టవ్ కానీ లేదా మిగిలిన సామాగ్రిని ఇవ్వడానికి ఈరోజు కలిసామందరూ కూడా. అలాగే వాళ్ళు చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. వాళ్ళ జీతాలు పెరగలేదని, తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తున్నామని, KVC చేయడం 2 యాప్ల్లో చేయడం చాలా కష్టంగా ఉందని, అలాగే KYC సరిగా చేయకపోతే ఇబ్బందులు వస్తున్నాయని, లేదా మేము ప్రభుత్వ ఉద్యోగులు అవునా కాదా అనే డౌట్ వస్తా ఉంది. జీతాలు పెంచాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు. తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రెండోది, ఈ బిల్డింగ్ ఇది ICDS సంబంధించిన ఆదోని సెంట్రల్ ఆఫీస్. దీని నాణ్యత మీరు చూస్తే, మీరు నడుకోనప్పుడు కూడా హెచ్చు తగ్గులు, అంటే ఫ్లోరింగ్ అంతా పాడైపోయి, లేదా గోడలన్నీ కూడా బీటలు వారి, బాత్రూములు భయంకరంగా ఉండి, కిటికీలు అద్దాలు సరిగా లేకుండా, పెద్ద పెద్ద గుంతలతో ఆ నాణ్యత లేకుండా కట్టారు. ఇది ఎప్పుడో కట్టారనుకుంటున్నారు బిల్డింగ్. ఈ బిల్డింగ్ కట్టి కేవలం 4 ఏళ్లు మాత్రమే అయింది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను నేను. తప్పనిసరిగా దీని మీద విచారణ చేయించి ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతాను. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు గ్రామానికి ఒక రకంగా 6,000 నుండి 10,000 లోపు జీతం ఇస్తున్నారని, చాలని జీతాలతో ప్రతిరోజు అప్పు చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నారని, పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా ఉంటేనే స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, వీరికి 15,000 రూపాయల పైన జీతాలు ఇచ్చి ఆదుకోవాలని
ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. దాని మించి పరిధిలో మనం చేయాలి కదా, దాని మించి చేయడం ఉంటే మళ్ళీ ఎందుకు చేస్తారు? మాట్లాడతానని ఆశపడుతున్నాడు తమ్ముడు కూడా. హ్యాపీ బర్త్డే కృష్ణన్న, హ్యాపీ బర్త్డే కృష్ణన్న. మూడు మాదిగల ఐక్యత, జై మాదిగ. మీరు బాగుంటేనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవుతుంది, స్వచ్ఛ భారత్ అవుతుంది. మీరు ఏమి రోగాలు వస్తాయేమో, మనకి ఏమన్నా అంటుకుంటుందేమో అనేది చూడకుండా గ్రామాలని పరిశుభ్రం చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మీ అందరి తరఫున కూడా పారిశుద్ధ్య కార్మికులకు 6,000, 8,000, 10,000 లోపే ఇస్తున్నారు. చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు 6,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళు చేసే పని అంతులేని పని. నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికి కూడా 15,000 రూపాయలు పైన ఒక్కొక్కరికి ఇవ్వాలి, ఆడ మగ తేడా లేకుండా అని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ అందరి తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర కూటమి ఎలా ఉందని తెలుసుకునే సందర్భంలో ఇంటింటికి తిరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాదిగపేటలో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంటికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరంటే ఎంతో అభిమానం. కూటమి ప్రభుత్వానికి కూడా మన కష్టాలు తెలియజేసుకుని పారిశుద్ధ్య కార్మికులకి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, కాలుకి పాదానికి ప్రమాదం లేకుండా పాద రక్షలు కుట్టేది, మనిషి చనిపోతే కడ వరకు తీసుకెళ్లి మనిషిని కాల్చేది కూడా, మనిషిని అంతిమ సంస్కారం చేసేది కూడా మీరు. కాబట్టి మీరు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, రేపు 10వ తేదీన లోకేష్ గారి పిలుపు మేరకు ప్రతి పిల్లలు చదువుకునే బడిలో తల్లిదండ్రుల సమావేశం ఉంది. మీరందరూ వెళ్ళండి. వెళ్ళి అక్కడ బడిలో జరిగే సమావేశంలో మన పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, ఏ రకంగా మార్కులు వస్తా ఉన్నాయి అని పిల్లల గురించి అక్కడ ఉపాధ్యాయులతో మీరు మాట్లాడండి. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా 10వ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మారుతున్న సమాజాన్ని బట్టి మనం కూడా చెడు అలవాట్ల నుంచి మనం దూరం అయ్యి మంచి సన్మార్గంలోకి నడిచి ప్రతి కుటుంబం కూడా బాగుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతాము. ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులు ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అంటే పారిశుద్ధ్య కార్మికులకు కానీ, మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి కానీ, కడజాతిలో ఉన్నటువంటి నిరుపేదల్ని వారు ఆదరిస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా మారాలి. మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లు, ఈ చుట్టా బీడీ, సారా బ్రాంతి, చుట్టా బీడీ, సిగరెట్ ఇవన్నీ వదలడం కానీ, చిన్నపిల్లల్ని బడికి పంపించడం కానీ, 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్ళు చేయడం కానీ, అన్ని కూడా మనం కూడా మారాలి. దయచేసి మీలో మంచి మార్పు రావాలని మీ అందరికీ తోడుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, కుల మత భేదాలు ఉండకూడదు మనకి. ఇప్పుడు కూడా నేను వచ్చి దండం పెట్టాను, మీరు పెట్టే అన్నం ముద్ద తిని వెళ్తాను, మీరు పెట్టే అన్నం ముద్ద తిని వెళ్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన గ్రామం ఇచ్చేసినటువంటి మన ఎంఆర్పీఎస్ నాయకులందరికీ, మన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ ప్రతి అమ్మ కూడా స్కూల్కి దగ్గరగా వీటిని అమ్మడం నేరం, అర్థమవుతుందమ్మా. ఈ బీడీలు కానీ, ఈ పొగాకు ఉత్పత్తులు స్కూళ్ళకి దగ్గరగా చిన్నపిల్లలు చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళు తినే వీటికి ఆకర్షితులు ఇవి తాగే అవకాశం ఉంది. అట్లాగే మత్తు పదార్థాలు కూడా ఇలా అమ్మకూడదు, అర్థమైందా. ఈ బీడీలు కూడా అమ్ముతూ ఉన్నాయి. అందులో సిగరెట్స్ అంటే బీడీలు అమ్ముతున్నాయి కాదు, అర్థమైందా. ఇవన్నీ ప్యాక్ చేసి తీసేయి, పంపించే. నమస్కారం అండి. ఈరోజు మన డీజీపీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈగల్ ఇన్ఛార్జి ఐజీ గారు అయినటువంటి ఆకే రవికృష్ణ సార్ ఐపీఎస్ సారి ఆదేశాల మేరకు, మన కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము మా ఆదోని 2 టౌన్
పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్స్ అండ్ కాలేజ్ ఏరియాలో ఏవైతే ఈ యొక్క పొగాకు ఉత్పత్తులు కానీ అదేవిధంగా డ్రగ్స్కి సంబంధించి కానీ మత్తు పదార్థాలు కానీ సంబంధించి ఏవైతే నిషేధిత పదార్థాలు ఉన్నాయో వీటికి పిల్లలకు దగ్గరగా ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కడైతే అమ్ముతున్నారో వీటన్నిటిపైన దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయడం, అలాగే కాప్టా యాక్ట్ 2003 ప్రకారము వీటికన్నిటికీ కూడా ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం చెప్తా ఉన్నది ఏంటంటే పిల్లలు చదువుకున్నటువంటి ఏరియాల్లో మనకు 100 గజాల దూరంలో ఉన్నటువంటి పెట్టి షాప్స్ అయినా లేదా మేజర్ షాప్స్ అయినా కానీ వీటిల్లో పొగాకు ఉత్పత్తులను అమ్మడం లేదా వాటిని ట్రాన్స్ఫర్ చేయటము, ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఇతరత్ర మత్తు పదార్థాలను కానీ అమ్మడం, సేవించడం ఇది చట్టరీత్యా నేరం అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క పొగాకు ఉత్పత్తులను కానీ మత్తు పదార్థాలను కానీ స్కూల్స్కి దగ్గరగా కానీ ఇతర కాలేజెస్కి దగ్గరగా కానీ అమ్మడం నిషేధము. అదేవిధంగా ఈ యొక్క డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నివారణ నిమిత్తం ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్యల్లో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర మనం చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రాబోయేటువంటి 5 రోజుల్లో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క దాడులు అనేవి నిర్వహించి వీటన్నిటిని నివారిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ఈ డ్రగ్స్ వాడి ఆరోగ్యాలను చెడగొట్టుకోవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. చట్టం చాలా కఠినంగా ఉంది. సో దాని పట్ల మీరు అవగాహన తెలుసుకొని ఈ యొక్క డ్రగ్స్ వాడకాలని నిషేధించి ఆరోగ్యవంతంగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడైనా డ్రగ్స్ సంబంధించినటువంటి సమాచారం మాకు తెలియజేస్తే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఆదోని 2 టౌన్ సిఐ. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వెళ్ళటానికి చాలా రోజులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకోకుండా ఇక్కడ అక్కడ అని తిప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో హెలీప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ప్రోగ్రాం ఖరారు చేసుకున్నారు. ఖరారు చేసుకున్న దగ్గర నుంచి పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. అంటే సుమారుగా 3000 మందికి నోటీసులు ఇచ్చారు, మీరు రావడానికి వీల్లేదు అని. అంతేకాకుండా చిత్రం ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారితో కూడా ఉదయం నేను డిస్కస్ చేశాను. పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు కాపలా పెడతారు, దేనికి పెట్రోల్ కొట్టడానికి వీల్లేదు. కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి బంధించేశారు, హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకు ముందే హెలీప్యాడ్ దగ్గర లాఠీ చార్జ్ చేశారు. జనం వచ్చారండి, 30 మంది రావాలి అంటే వచ్చారుగా, మామూలు జనం వస్తారు సహజంగా. వచ్చేటప్పటికి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, పోలీస్ యంత్రాంగం ఎందుకుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి, లేదా గంజా అమ్మే వాళ్ళని, పేకాట ఆడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా? లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటికి కదులుతున్నాడు అంటేనే మీ పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది. ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టారు. బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ పికెట్లు పెట్టేశారు. ఇంట్లో వాడు బయటికి రావడానికి వెళ్ళలేదు, హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఓపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా. చూసిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో స్వాతంత్ర సమరయోధుల మీద ఏ విధంగా అయితే యుద్ధాన్ని ప్రకటించి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో అంతకన్నా దారుణంగా నేను 89లో రాజకీయాల్లో ప్రవేశించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు అనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎస్పీ గారు ఉంటాడు, ఆయన పేరుతో మణికంఠ అంట. ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు, విచిత్రమైన ఆంక్ష చెప్పాడండి. ఈ మీటింగ్కి వస్తేనంట
ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట రౌడీ షీట్ పెడతా అంట. వాట్ ఇస్ దిస్? జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో, జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం, జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం, జనం ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం, తండోపతండాలుగా బయలుదేరి రావడం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే నాకు అర్థం కాల. అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేసేస్తావా? అసలు అవుట్ రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? మీరు అందరికీ తెలుసు కదా, ప్రజలకు తెలుసు, విఘ్నులైనటువంటి వారికి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికీ తెలుసు. రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు? రౌడీ అయితే ఓపెన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతానంటాడేంటి? ఎక్కడ పోతుంది రాష్ట్రం? రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి? ఇదిగో నా దగ్గర ఉంది మాన్యువల్ ఉంది నా దగ్గర. హ్యాబిచువల్ అఫెండర్స్ని, గ్రేవ్ అఫెన్స్లో పాల్గొన్నవాడిని, యాంటీ సోషల్ ఎలిమెంట్ని, ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు. రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు, రౌడీ మామూలు వసూలు చేస్తుంటాడు, లేదా నేరాలు చేయటం వాడు వృత్తిగా భావిస్తాడు, నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు. వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది మా మీద. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని నువ్వు బెదిరిస్తున్నావే. ఏందయ్యా నాకు అర్థం కాలేదు మణికంఠ, ఐపీఎస్ ఆఫీసర్ గారు.